మన టైటిల్ ఈరోజు ఏంటిదంటే స్వస్థత. చెప్పండి, స్వస్థత ఆరాధన. చెప్పండి గట్టిగా, స్వస్థత. స్వరాలు తెరవాల గట్టిగా, స్వస్థత. గట్టిగా, స్వస్థత ఆరాధన. ఈ స్వస్థత ఆరాధన నిజంగానే స్వస్థతలు ఉన్నాయా అంటే, మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు. మన దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. మన దేవుడు మృత తుల్యమైపోయిన దేవుడు కాదు. మన దేవుడు మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని గెలిచిన దేవుడు. గట్టిగా చెప్పలో హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడానికి నా దేవుడు బ్రతికే ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడాల, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ స్వస్థతలు జరుగుతాయా అంటే, ఇప్పటికీ స్వస్థతలు చేయడానికి, ఇటు చూడండి, ఇప్పటికీ స్వస్థతలు చేయడానికి నా దేవుడు బ్రతికే ఉన్నాడు. ఆమేనండి, గట్టిగా ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో స్వస్థతలు చేసిన దేవుడు ఈ రోజు ఈ ప్రపంచంలో స్వస్థతలు చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న, చెప్పండి, నిన్న స్వరాలు తెరవాలి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. అయితే స్వస్థతని ఇస్తానన్న దేవుడు మాట మారలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆయనలో మాటలో మార్పు లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆయన మాటలో మార్పు లేదు. ఆయనలో శక్తి తగ్గిపోలేదు. ఆయనలో శక్తి తగ్గిపోలేదు. ఆయన ప్రేమ తగ్గలేదు. ఆయన శక్తి మీకు స్వస్థతని ఇవ్వబోతుంది. గట్టిగా చెప్పడు. స్వస్థతనిచ్చే దేవుడు బ్రతికే ఉన్నాడు. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఇదిగోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అది తెలియదు, కానీ వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఆమేనండి. ఐ రిసీవ్ ఇట్ అనాలా. ఆమేనండి. నేను ఏది పలికితే అది ఎస్, నేను పొందుకోవాలి ప్రభు అని అన్నాడు. మీరు కాముగా తిట్టుంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. ఐ రిసీవ్ ఇట్ ప్రభు అనాలా. నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభు అనండి. ఇట్లా పిడికిలు బిగించండి, ఇట్లా పిడికిలు బిగించండి రా. పౌరుషం కలిగి ఉండాలి మీరు. ఆమేనండి. వాళ్ళని పోయి వీళ్ళని పోయి అడుక్కోవడం కాదు. యేసయ్య దగ్గర నుంచి ఈరోజు ఏదో పొందుకొని వెళ్ళాలి మీరు. ఆమేన్. దేవుని ప్రేమ తగ్గేది కాదండి. దేవుని శక్తి తగ్గేది కాదు. ఆయన శక్తి తగ్గలేదు. ఆయన శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆమేనండి, ఆమేనండి. ఆయన నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. గలిలయ అంతటా సంచరిస్తాడు. అక్కడ అంధులకు చూపించాడు, కుంటి వారిని నడిపించాడు, కుష్టు రోగులకు శుద్ధి చేశాడు,
వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చాడు, దయ్యం పట్టిన వారిని విడిపించాడు. ఆయన అప్పుడే కాదండి, ఆమేనండి, ఆయన అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు. కొట్టండి గట్టిగా చెప్పడు, గట్టిగా చెప్పడు కొట్టండి. హల్లెలూయా. ఆయన అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం, యేసయ్య నా బాధ వింటున్నావా, యేసయ్య నా కన్నీళ్లు చూస్తున్నావా, నా వేదన చూస్తున్నావా, నా ప్రయాస చూస్తున్నావా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన కన్నీళ్లను చూస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతాలు నేటి దినములో కూడా జరగబోతున్నాయి. కొట్టుకట్టుగా చూడడం, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. చేతులు పైకి లేపుతాడు కొడాలా, చేతులు పైకి లేపండి, పైకి లేపు చబడు కొడాలా. 2000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతాలు నేడు కూడా జరగబోతున్నాయి. అక్క గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కృప కలుగును గాక. yes ఆమేన్. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు మన పక్షమున ఉండగా మనకు చెప్పండి, విరోధి ఎవరు? చెప్పండి గట్టిగా, విరోధి ఎవరో? ఎవ్వరుండరు విరోధి. దేవుడు మన పక్షమున ఉండగా చెప్పండి గట్టిగా, అరే సౌండ్ ఇట్లనే ఉండని. ఇక దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవ్వడున్నాడు? అప్పుడున్న శక్తి ఇప్పటికీ యేసయ్యలో ఉంది. ఆయన శక్తి తగ్గిపోయిందా బిడ్డ? చెప్పమ్మా, తగ్గిపోయింది ఆయనలో శక్తి? తగ్గిపోయింది అన్న వాళ్ళు చేతులు లేపండి. తగ్గిపోయిందా యేసయ్యలో శక్తి? తగ్గిపోయిందా? ఆమేన్. తగ్గిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామంలో లేచి నిలబడదామా? లేచి నిలబడదామా? దయచేసిగో, ఏ నొప్పులతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఇదిగోండి, ఇటొక కాలు ఇటొక కాలేయాల. ఆమేనండి. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఎటకాలు ఎటకాలు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. 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 నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి అన్నారు గట్టిగా, ఆయన నామములో శక్తి, ఆయన నామములో విడుదల. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు యేసు నామములో లయము కాబోతున్నాయి. షుగర్, బీపీ, థైరాయిడ్ లయము కాబోతున్నాయి.
కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం బల బల శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో, శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో. శక్తి ఉన్నదయ్యా. చెప్పండి. యేసయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామం శక్తి 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 యేసయ్యా, శక్తి నామం, ఆయన నామంలో శక్తి ఉన్నది. అదే శక్తి నిన్ను తాకుతుంది, అదే శక్తి నిన్ను తాకుతుంది. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో స్వస్థత 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 విడుదల 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 విడుదల. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, జై బోలో యేసు మహారాజ్ కి. చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకి చెప్పండి, జై బోలో యేసు మహారాజ్ కి. జై చెప్పండి గట్టిగా, జై ఆ? జై 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 హల్లెలూయా. కూర్చోండి, హల్లెలూయా. కూర్చోండి ఒక్క నిమిషం, కూర్చోండి ఒక్క నిమిషం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రభువు మీ జీవితాలలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నా దేవునికి అసాధ్యమైనదంటే ఏది లేదు, లేదు. సమస్తము సాధ్యం, 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 సాధ్యం. Praise the Lord. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ డబ్బంతా ఖర్చు చేసింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది.
డబ్బంతా ఖర్చు చేసేసింది. డాక్టర్ల చుట్టూ తిరిగి 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 అలసిపోయింది. ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి అనుకుంది. ఇక చివరిగా యేసయ్య దగ్గరికి పరిగెత్తిందంట. చివరిగా యేసయ్య దగ్గరికి పరిగెత్తింది. యేసయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని ఒక అన్యురాలై ఉండి యేసయ్య దగ్గరికి పరిగెత్తిందే. ఒక అన్యురాలై ఉండి యేసయ్య దగ్గరికి పరిగెత్తింది. ఆమేన్. ఒక అన్యురాలై ఉండి యేసయ్య దగ్గరికి పరిగెత్తింది. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నాకు స్వస్థత జరుగుతుందేమోనని చెప్పి విశ్వాసంతో వెళ్ళింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చావో? ఏదో టైం పాస్ కోసం వస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. టైం పాస్ కోసం వస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. ఏదో సినిమాకి వచ్చినట్టుగా వస్తే అద్భుతం జరగదు. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అది నీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతిలో ఉండదు. ఈరోజు దైవ సేవకులు ఇక్కడ నుంచి మాట్లాడుతుండగా ఐ రిసీవ్ ఇట్ ప్రభువా అని రిసీవ్ చేసుకోగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేనండి. మీరు అనుకుంటున్నట్టుగా ఇది మామూలు ప్రాంగణం కాదు. ఇది చాలా భయంకరమైనటువంటి ప్రాంగణం, చాలా అద్భుతమైన ప్రాంగణం. ఈ ప్రాంగణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంగణం ఇది. నా జీవితంలో ప్రియ దేవుని బిడ్డారా, చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. ఇక చనిపోతాను అని చెప్పేసి అనుకుంటే ఇల్లందు నుంచి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో స్పృహలో లేను, మొత్తం రక్తపు ముద్దై ఉన్నాను. ప్రేమించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ఓదార్చేవారు లేరు. దేవుణ్ణి విడిచిపెట్టేశాను, ఉద్యమాల బాట పట్టాను, ఎర్ర జెండా పట్టి ఉద్యమాల బాట పట్టాను, తెలంగాణ కోసం కష్టపడ్డాను, ఉద్యమాల బాట పట్టాను. ఆ రోజు ఇక నేను చనిపోయాను అనుకున్నాను. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక నర్సమ్మ వచ్చి నాతో మాట్లాడింది. బిడ్డా, విపరీతంగా ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, ఏడుస్తుంటే అక్కడున్నటువంటి నర్సమ్మ వచ్చి నాతో మాట్లాడి, నానా, ఎవరు లేనోళ్లకు దేవుడే దిక్కు, నువ్వు బాధపడక నానా, నువ్వు దిగులు పడక నానా, యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పింది ఆ అమ్మ. నేను చిన్నప్పుడు చదివింది క్రిస్టియన్ హాస్టలే, కానీ ప్రార్థన చేసుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఉద్యమాల బాట పట్టానో యేసు ప్రభుని ఎప్పుడైతే వదిలేశానో అప్పటి నుంచి ఉద్యమాల బాట, సాయుధ పోరాటం కొరకు బ్రతుకుతూ ఉండేవాడిని. ఎట్టి పరిస్థితులలో PDSUలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో మంచినీటి సమస్య కోసం పరిష్కరించాలని, పిల్లలకు క్లాస్ రూమ్లు పెరగాలని, అనేకమైనటువంటి ఉద్యమాలు, రోడ్ల మీద ధర్నాలు, రాస్తోరకులు చేసిన జీవితం నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుడు
నన్ను ఆ రోజు ఏ విధంగా పిలిచాడంటే, ఎవరు లేని వాళ్లకు దేవుడే దిక్కు అని చెప్పి మరి ఆ తల్లి చెప్పినప్పుడు న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. యేసు ప్రభు గుర్తుకొచ్చేసేసి ఏడుస్తూ ఉన్నాను, అందరు వదిలేశారు యేసయ్యా అని ఏడుస్తూ 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 దేవుడు మరి నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా ప్రియ కుమారుడా తేజ, నువ్వు భయపడకు, నిన్ను నేను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాను అన్న యేసయ్య. గట్టిగా చప్పులు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి నన్ను పిలుచుకున్నాడండి ఆయన. పేరు పెట్టి నన్ను పిలుచుకున్నాడు ఆయన. ఆ రోజు హాస్పిటల్లో నాకు అనిపించింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని అనుకున్నాను. నా పని అయిపోయిందని అందరు అనుకున్నారు, నా పని అయిపోయిందని అందరు అనుకున్నారు, నా పని అయిపోయిందని అని అనుకున్నారు. దేవుడు నాతో అన్నాడు, నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ పని ఈ రోజే నేను ప్రారంభిస్తున్నాను అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ రోజే నీ పనిని నేను ప్రారంభిస్తున్నాను అన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు అందరూ విడిచిన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ఆ రోజు ఆ హాస్పిటల్లో దేవుడు నాతో మాట్లాడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో దేవుడు నన్ను అడుగు పెట్టనిచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడు. హల్లెలూయా. అందరూ నా పేరును మర్చిపోయారండి. ఆ రోజు అందరు నన్ను వదిలేశారండి. అందరూ నా పేరును మరిచిపోయినటువంటి రోజులలో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. అందరూ నన్ను వదిలేసినటువంటి సమయంలో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. అందరూ నన్ను వదిలేశారండి. దేవుడు నన్ను విడువలేదు, ఎడబాయలేదు. పేరు పెట్టి పిలిచి భద్రాద్రి కొత్తగూడెంలో నన్ను నిలుచోబెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలే నా జీవితానికి ఊపిరైపోయినాయి. ఆ మాటలే నా జీవితానికి ప్రాణాధారం అయిపోయినాయి. ఆ మాటలే నా జీవితానికి ఒక ఫుడ్ లాగా, ఒక ఆహారం లాగా మారిపోయినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటే నన్ను బ్రతికించిందే. ఈరోజు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు నా జీవితానికి, మళ్ళీ ఆశలు కోల్పోయిన నా జీవితానికి ఒక ఆశ అనేది వచ్చింది ఆ మాట వినగానే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భయముతో, వేదనతో, దుఃఖముతో ఉన్న ఆ ఒక్క పిలుపు నాలో ఆశని, నాలో ఒక తెలియనటువంటి ఒక ధైర్యాన్ని నింపింది. పిరికితనంలో ఉన్నాను, ధైర్యంతో నింపబడింది. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆకలికి అలమటించినటువంటి నా జీవితం, ఆ రోజు నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి విధానం, అనేక మంది అనాథ బిడ్డలను, అనాథ వృద్ధులను పోషించడానికి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, ఈరోజు అనాథనైన నన్ను నిలబెట్టిన దేవుడు, ఇక చనిపోయాను, ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అనుకున్నాను. కానీ ముగింపు, ఇక నా జీవితం ముగింపుని నా దేవుడు ప్రారంభంగా మార్చి మీ అందరి ముందు నా దేవుడు సాక్షికరంగా నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మరణం అంచుల్లోకి నువ్వు వెళ్ళిపోయినావేమో, మరణం అంచుల్లోకి నీ రిపోర్ట్స్ చూపిస్తున్నాయేమో, ఇక నీ జీవితంలో ఆశ కోల్పోయావేమో, ఇక పిల్లలు పుట్టరని ఆశ కోల్పోయావేమో, ఇక నువ్వు బ్రతకవని ఆశ కోల్పోయావేమో, ఇక నీ జీవితంలో భవిష్యత్తు మారదు, ఇక నువ్వు త్రాగుడు మానేయవని ఇక నువ్వు బాధపడుతున్నావేమో, చివరి అంచుల్లోకి నువ్వు వెళ్ళిపోయినావేమో. దేవుడు చెబుతున్నాడు,
అద్భుతమైన రీతిలో నీ చరిత్రను నా దేవుడు తిరగ రాస్తాడు. గట్టిగా చప్పలు కొట్టాలి, తిరగా రాస్తాడు అంతే. ఆమేన్. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు దేవుడి ప్రాంగణాన్ని ఇచ్చాడు. అర్ధరాత్రి 1 గంటకి అక్కడ రేకుల షెడ్డులో పడుకున్న నన్ను దేవుడు సడన్గా లేపి నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పే ప్రదేశానికి వెళ్ళామంటే బైక్ స్టార్ట్ చేసి రైల్వే స్టేషన్ ఎదురుగడ్డ అలా హేమచంద్రపురం ఇలా వచ్చి ఇక్కడే బండి ఆగిపోయింది. అర్ధరాత్రి 1 గంటకి ఇలా నడుచుకుంటూ వచ్చి ప్రేయర్ టవర్ ఇప్పుడు ఎక్కడైతుందో అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో అన్నాడు, ఇదే స్థలాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. నేను చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఆమేన్ అనండి. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు, చెబుతారు, చెప్పి తీరుతారు. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం. ఆమేన్. నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా ప్రియ కుమారుడా, ఈ ప్రాంగణంలో చెట్టును ముట్టుకుంటే స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టండి. చెట్టును ముట్టుకుంటే స్వస్థత, మట్టిని ముట్టుకుంటే స్వస్థత. ఆ ప్రేయర్ టవర్ ముందు మీరు ఏమడిగినా దేవుడు మీకు ఇచ్చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పడం. ఆ ప్రేయర్ టవర్ ముందు, ఈ మందిరంలో మీరు ఏమడిగినా దేవుడు మీకు ఇచ్చేయబోతున్నాడు. ఇచ్చేస్తాడు యేసు నామంలో. కృప కలుగును గాక. ఆమేన్ అనండి గట్టిగా. 2 చేతులు పైకి చెప్పండి. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఆమేన్. ఈరోజు క్యాన్సర్లా, ఈరోజు గర్భఫల సమస్యనా, కిడ్నీ సమస్యనా, గుండె సమస్యనా, మానసిక వేదననా, అప్పుల సమస్యనా, త్రాగుడు సమస్యనా, శాంతి నెమ్మది లేదా, నీ జీవితంలో నా ప్రభు కార్యం జరిగిస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. సూచన క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశము నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్. చెప్పండి. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఆమేన్. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ చేతిలో ఏ సమస్యతో మీరు వచ్చారో ఇలా చాపండి అంతే. ఇటు చూడండి, ఇలా చాపండి అంతే. ఆమేన్. బరువుతో ఉన్నాయా? యేసు నామములో తొలగిపోబోతుంది ఆ బరువు అంతా. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఈరోజు అప్పులతో వచ్చారా? అప్పులు మీ జీవితంలో లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. చెప్పండి గట్టిగా. ఏది లేదు. ఏ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చావో, ఆమేన్, ఏ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చావో యేసు నామములో రిపోర్ట్స్ అన్ని తారుమారు కావాలా. కొట్టు గట్టిగా చెప్పడం. 2 చేతులు పైకి లేపి చెప్పండి. రిపోర్ట్స్ అన్ని యేసు నామములో తారుమారు కావాలా. చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కొట్టు గట్టిగా చెప్పండి. యేసు నామములో ఒక ప్రత్యేకమైన అభిషేకముతో నింపబడాలా. స్వస్థత జరగాల.
Yes. జరగాల స్వస్థత యేసు Amen. స్వస్థత జరగాల యేసు Amen. యేసు నామములో స్వస్థత జరగాల యేసు. Amen. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. Amen. నా దేవునికి అసాధ్యమన్నట్టు ఏది లేదు. Yes. Amen. విడుదల 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 విడుదల. చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. విడుదల. చప్పట్లు కొట్టాలి గట్టిగా. విడుదల. 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 ఆమేన్ Amen. ఆమేన్ Amen. రిపోర్ట్స్ అన్ని తారుమారు కావాలి. చెప్పండి ఏం కావాలి చెప్పండి. రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ అన్ని తారుమారు. రిపోర్ట్స్ అన్ని తారుమారు కావాలి. ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు మీరు. ఆమేనండి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. నమ్మని ఎడల చూడను. ఆమేన్ హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. చక్కని గృహాన్ని ఇవ్వబోతున్నాడు యేసయ్య అంటే ఆ గృహాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలా. ఆమేనండి. చక్కని బిడ్డ ఇవ్వబోతున్నాడంటే ఆ బిడ్డను పట్టుకొని వెళ్ళిపోవాలా. ఆమేన్. Amen. నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. Yes. Amen. నా దేవుడు గొప్ప సూచక్రియలు జరిగిస్తాడు. Amen. నా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. Amen. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. Amen. జరిగిస్తాడు. జరిగిస్తాడు. Amen. జరిగిస్తాడు. Amen. జరిగిస్తాడు. ఒకటే యేసయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. గుండె మీద చేసుకోండి. ఒక చెయ్యి ఆకాశం వైపు చాపండి. యేసయ్యతో చెప్పండి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు కామెంట్ పెట్టండి. ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు కామెంట్ పెట్టండి. యేసయ్యా యేసయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. ఎవరు లేరయ్యా. యేసయ్యా యేసయ్యా నాకు నీవు తప్ప ఎవరు లేరయ్యా. నా పిల్లలకు స్వస్థత. నా పిల్లలకు స్వస్థత. నా పిల్లలకు స్వస్థత. నా పిల్లలకు విడుదల ఇచ్చేవారు లేరయ్యా. ఇచ్చేవారు లేరయ్యా. ఇచ్చేవారు లేరయ్యా. విడుదల ఇచ్చేవారు లేరయ్యా. విడుదల ఇచ్చేవారు లేరయ్యా. Amen. అయ్యా నా గర్భం తెరవయ్యా. గర్భం తెరవ. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. Amen. గొప్ప కార్యం జరిగించయ్యా. Yes, Lord. నా పిల్లల జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. Amen. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. జరిగించు. అడగండి అడగండి. స్తుతించండి 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 మా జీవితాల్లో గొప్ప స్తుతించండి కార్యం జరిగించండి. స్తుతించండి సహాయం స్తుతించండి చేయండి. సహాయం చేయండి. స్తుతించండి కృప స్తుతించండి చూపించండి ప్రభా. స్తుతించండి అద్భుతం జరిగించండి. స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా వట్టి చేతులతో వెళ్ళొద్దయ్యా. నేను వట్టి చేతులతో వెళ్ళొద్దయ్యా. అయ్యా స్తోత్రం అయ్యా. అయ్యా నా జీవితంలో కార్యం జరిగించండి అయ్యా. నా జీవితంలో కార్యం జరిగించండి అయ్యా. 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 Yes, amen. కార్యం జరిగించండి అయ్యా. Amen. ఏడువు కన్నీరు కార్చు. కన్నీరు కార్చు. కన్నీరు కార్చయ్యా. కన్నీరు కార్చు. కన్నీరు కార్చు. ఏడువు 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 ఏడువు. Amen. అడుగు యేసయ్యను అడుగు. దేవా దేవానికే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం.
దేవా. లేచి నిలబడదామా? ఎవరు కళ్ళు తెరవద్దు. చప్పట్లు కొడదాం. చప్పట్లు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా. నీ కన్నీరు తుడవబోతున్నాడమ్మా, నీ కన్నీరు తుడవబోతున్నాడు, నీ కన్నీరు తుడవబోతున్నాడమ్మా. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా యేసయ్యా. ఆమేన్. చప్పట్లు కొడు. చప్పట్లు. Holy Spirit of God. ఆమేన్. ఆమేన్. దేవా. చప్పట్లు. చప్పట్లు. స్తోత్రం 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 స్తోత్రం. విడుదల విడుదల. కొట్టుగడిగా చెవడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం,